ఓం సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునే వారందరికీ, అలాగే పుట్టినరోజు జరుపుకునే వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలని, సుఖ సంతోషాలని ఆ బాబా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన సాయి కుటుంబ సభ్యులందరికీ బాబా గారు ఆయురారోగ్యాలని, సుఖ సంతోషాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బిడ్డ, మీ ఇంట్లో అకస్మాత్తుగా అనుకోని సంఘటనలు జరుగుతున్నాయా? అయితే అవి ఎందుకు జరుగుతున్నాయో నేను చెప్పేది పూర్తిగా ఆలకించు. దానికి పరిష్కార మార్గాన్ని నేను చెబుతాను అని బాబాగారు చెప్తున్నారండి. బాబాగారి సందేశం వినబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీ అందరి సపోర్ట్ వల్ల మన ఛానల్ చాలా మంచిగా రీచ్ అవుతుందండి. మీ అందరికీ నా కృతజ్ఞతలు. మీ సపోర్ట్ ఎప్పుడు మన ఛానల్కి ఉండాలండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఈ చిన్న హెల్ప్ వల్ల మన ఛానల్ చాలామందికి రీచ్ అవుతుందండి. వారి వారి సమస్యలకి మీరే ఒక దారి బాబా తరపున చూపించిన వాళ్ళు అవుతారు. ఇక మనం బాబా గారు ఏం చెప్తున్నారో విందామండి. నీ ఇంట్లో అకస్మాత్తుగా అనుకోని సంఘటనలు జరుగుతున్నాయా? అప్పుడప్పుడు చెడు వాసనలు వస్తున్నాయా? ఏదో తెలియని దుర్గంధం వస్తున్నట్లు నీకు అనిపిస్తుందా? మీ ఇంట్లో ఉన్నవారు అనారోగ్య బారిన పడుతున్నారా? అకస్మాత్తుగా అనారోగ్య బారిన పడుతూ ఉంటే నీవు తప్పకుండా ఆలోచించాలి. సంతోషంగా ఉన్న మీ కుటుంబమంతా అకస్మాత్తుగా గొడవలతో, మానసిక అశాంతితో, మనస్పర్ధలతో, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ ఉన్నారా? ఇంట్లో ఒక్కసారిగా ప్రశాంతతను కోల్పోయి ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉంటున్నారా? ఇలాంటి పరిస్థితులు అకస్మాత్తుగా వస్తున్నట్లయితే నీవు, నీ కుటుంబం చాలా ప్రమాదంలో ఉన్నట్లే అని నీవు గ్రహించాలి. ఈ పరిస్థితిని తేలికగా తీసుకోవద్దు. ఇంట్లో చాలా అనర్థాలే జరుగుతాయి. ఇలా ఎందుకు అకస్మాత్తుగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, ఇవి ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి అన్న ఆలోచనలతో నీవు సతమతమవుతూ ఉన్నావని నాకు తెలుసు. శుచిగా శుభ్రంగా ఉన్న నీ ఇంట్లో అకస్మాత్తుగా భరించలేని దుర్వాసనలు ఎందుకు వస్తున్నాయి, ఇలా ఎందుకు జరుగుతుంది అని నీవు ఆలోచిస్తున్నావు కదా. అయితే నా మాటలు పెడచెవిన పెట్టకుండా పూర్తిగా ఆలకించు. ఎప్పుడైతే ఇంట్లో ఒక గాలి తెరలాగా దుర్వాసన వచ్చిపోతుందో అప్పుడు ఇంట్లో ఒక నెగటివ్ ఎనర్జీ తిరుగుతుందని అర్థం. నేను చెప్పే కొన్ని లక్షణాలను నువ్వు ఇంట్లో గమనిస్తూ ఉండు. పచ్చని చెట్లు అకస్మాత్తుగా నిర్జీవమైపోతాయి. తరచూ ఇంట్లో గాజు వస్తువులు పగిలిపోతుంటాయి. చిన్నదానికి పెద్దదానికి ఇంట్లో గొడవలు రావడం, తరచూ అనారోగ్యాల పాలవడం, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, ప్రతి చిన్న విషయానికి భార్యాభర్తలు గొడవలు పడడం, చేతికి అందుతాయి అన్న డబ్బులు కొద్దిలో చేజారిపోవడం, రాకుండా పోవడం, తలపెట్టిన ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవ్వడం, మానసిక ప్రశాంతత లేకుండా అనుక్షణం ఏదో తెలియని బాధతో కన్నీళ్లు కార్చడం, అయిన వాళ్ళ మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చి గొడవలు, నిష్ఠూరాలు జరగడం, నిరాశ నిస్పృహలకు లోను కావడం, శరీరంలో నిశ్శత్తువ ఆవహించడం, సమయం సందర్భం లేని కోపం రావడం, దేవుడికి పూజించాలి అంటే మనసు అంగీకరించకపోవడం, ప్రతి చిన్నదానికి ఆ భగవంతుడే నా తలరాతకు కారణం అని భగవంతుణ్ణి దూషించడం, ఇలాంటివన్నీ ఈ మధ్యకాలంలో తరచుగా నీ ఇంట్లో జరుగుతూ ఉంటే నీవు అన్నిటినీ గమనిస్తూ ఇక ముందు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. వీటిలో ఏ ఒక్క చిన్న అనుమానం వచ్చినా నీవు వెంటనే నా గుడికి వచ్చి నా దర్శనం చేసుకో. విభూదిని తీసుకుని ఆ విభూదిని నీళ్ళల్లో కలిపి ఇంట్లో ప్రతి మూల చల్లుకో. అలాగే ఒక చిన్న గాజు పాత్రలో రాళ్ళ ఉప్పుని వేసి ఇంటి ప్రధాన ద్వారానికి లోపల ఉన్న గదిలో ఒక మూల పెట్టాలి. అలాగే ఒక చిన్న గాజు పాత్రలో రాళ్ళ ఉప్పుని వేసి మీరు కాలకృత్యాలు తీర్చుకునే ప్రదేశంలో ఎవరికి తగలకుండా ఎత్తుగా ఉండే ప్రదేశంలో ఒక మూలన ఉంచాలి. ఇలా వారంలో ఏ రోజు అయినా చేయవచ్చు. ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో, ప్రతి వారం క్రమం తప్పకుండా పాత రాళ్ల ఉప్పుని తీసేసి కొత్త రాళ్ల ఉప్పుని తిరిగి అదే స్థానంలో పెట్టాలి. ముందు పెట్టిన పాత ఉప్పును ఎవరు తొక్కని చోట పడేయాలి. మీరు స్నానం ఆచరించే నీటిలో కాసింత రాళ్ల ఉప్పుని వేసి ప్రతిరోజు స్నానం చేస్తుండడం వల్ల మీలో ఉన్న మానసిక అశాంతత, మానసిక దుఃఖం అవన్నీ దూరం అవుతాయి. ఎప్పుడైతే నీలో మానసిక దుఃఖం దూరం అవుతుందో, ఎప్పుడైతే నీలో అశాంతి దూరం అవుతుందో
నీవు భగవంతుని పూజ పట్ల ఆసక్తిని చూపిస్తావు. ప్రతి గురువారం తప్పకుండా ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తూ ఉండు. ఆకలితో ఉన్నవారికి కొద్దిగా ఆహారాన్ని, తాగునీటిని అందించు. నీకు వీలు కుదిరినప్పుడల్లా ఆవులకు తగినంత గ్రాసాన్ని నీ చేతులతో తినిపించు. ఇలా నీవు తరచూ చేయడం వల్ల ఇంట్లో ఎలాంటి అవాంతరాలు జరగకుండా ప్రతికూల పరిస్థితులు వెళ్ళిపోయి అనుకూల పరిస్థితులు ప్రారంభమవుతాయి. ఎప్పుడైతే నీ ఇంట్లో అనుకూల పరిస్థితులు ప్రారంభమవుతాయో అప్పుడు నువ్వు కోరుకున్న అన్ని పనులు ఒక్కొక్కటిగా చక్కబడతాయి. మీరు సంతోషంగా ఉండగలుగుతారు. అనుకూల పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? ఎవరి ఇంట్లో అయితే సుగంధభరితమైన సువాసనలు వెదజల్లడం, ప్రశాంతమైన వాతావరణంలో కుటుంబ సభ్యులందరూ ఆనందంగా గడపడం, బంధుమిత్రులతో సఖ్యంగా ఉండడం, ఎలాంటి గొడవలకు ఇంట్లో తావు లేకుండా మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉండడం, అనుకున్న పనులు అనుకున్నట్లే సజావుగా జరగడం, రావలసిన డబ్బులు సమయానికంటే ముందే చేతికి అందడం, అనుకోని శుభవార్తలు వినడం, ఇంట్లో శుభకార్యాలు జరగడం ఇవన్నీ అనుకూలమైన శక్తికి గుర్తులు. ముందు ముందు నీకు ఎప్పుడైనా ప్రతికూల పరిస్థితుల సంకేతాలు అనిపించింది అంటే వెంటనే నేను చెప్పిన ప్రతి వాటిని గుర్తు చేసుకొని తప్పకుండా వాటన్నిటినీ ఆచరించు. ఈ బాబా ఎప్పుడు నీకు మంచి మాటలే చెప్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని మంచి దారిలో నడిపించడానికి, మిమ్మల్ని అనుక్షణం కాపాడడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. నేను చెప్పినవన్నీ తూచా తప్పకుండా పాటించు. ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడి అనుకూల పరిస్థితులలో నీవు అనుకున్న కోరికలు తీరేలా ప్రతి ఒక్కటి ఆచరించు. నీకు, నీ కుటుంబానికి అంతా శుభమే జరుగుతుంది. విన్నారు కదండి బాబాగారు చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని. మన సాయి కుటుంబ సభ్యులలో ఎవరికైనా ఏదైనా పెద్ద ప్రాబ్లం కానీ, లేకుంటే ఏదైనా అనుకోని పనులు జరగకపోవడం కానీ, మానసిక అశాంతితో గురి అవుతున్నా మీరు కామెంట్ సెక్షన్లో చిన్నగా సూక్ష్మంగా పెట్టండి. కామెంట్ అంటే మీకు ఏదైనా బాధ ఉంది, ఇలాంటి బాధను నేను అనుభవిస్తున్నాను, బాధపడుతున్నాను అనేసి మీరు ఒక చిన్న కామెంట్ పెట్టడం వల్ల నేను మీ గురించి తప్పకుండా బాబాగారికి ప్రార్థన చేస్తానండి. మీకు తప్పకుండా ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలని, మీకు చక్కటి ఉపశమనం బాబా అందించాలని, చక్కటి మార్గాన్ని త్వరగా చూపించమని మీ తరపున నేను వేడుకుంటాను. మరొక సాయి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.